తెలుగు రాష్ట్రాల మధ్య మరో వాటర్ వార్ మొదలైంది. మాదంటే మాదేనంటూ గోదావరి కృష్ణా జలాల ఇష్యూ హీట్ పుట్టిస్తోంది. ఏపీ చేపట్టిన బనకచెర్ల లింక్ వివాదంగా రోజురోజుకు ముదురుతోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. మొన్న ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆ వెంటనే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేశారు. ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇలాంటి వివాదాల మధ్యనే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ స్పీడ్ గా ఫైల్స్ కదిలిస్తుంటే అంతే వేగంతో ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలంగాణ. సిడబ్ల్యూసీ అనుమతితోనే ప్రాజెక్టును చేపట్టామని ఏపీ అంటుంటే తెలంగాణ మాత్రం ఎలాంటి అనుమతులు డిపిఆర్లు లేకుండానే ఏపీ ముందుకు వెళ్తోందని ఆరోపిస్తోంది. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతం ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుంది. ఏపీ ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. గోదావరి నది నుంచి ప్రతి ఏటా దాదాపు 2000 టీఎంసీల వరద సముద్రం పాలవుతుందని ఏపీ వాదిస్తోంది. కరువుతో దుర్భిక్షంగా మారిన రాయలసీమకు నీటిని తరలించేందుకు బనకచెర్ల లింకు ప్రాజెక్టును చేపడుతున్నామని ఏపీ సర్కార్ వాదిస్తోంది. ఇందులో భాగంగానే పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నది నుండి 200 టీఎంసీల వరద నీటిని లింక్ కెనాల్ ద్వారా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు తీసుకెళ్తున్నారు. దీంతో కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో నీటి డిమాండ్ను తీరుస్తుందని ఏపీ భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రణాళికలు రచించింది. మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి నీరు మళ్లించడం, రెండో దశలో బొల్లపల్లి జలాశయం నిర్మించి నీళ్ల తరలింపు, మూడో దశలో బొల్లపల్లి నుంచి బనకచెర్లకు నీటిని మళ్లించడం. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాయలసీమకు బనకచెర్ల గేట్వే కానుందని, ఈ ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరందుతుందని ఏపీ చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 80,000 కోట్లతో పూర్తి చేయాలని అంచనాలు కూడా వేసింది. తెలంగాణ మాత్రం ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోదావరి నది నుంచి ఏపీకి తరలించుకుపోయే 200 టీఎంసీల నీళ్లలో తెలంగాణ వాటాను తేల్చాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో ఏపీ చేస్తున్న జలదోపిడీపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు వల్ల జరిగే నష్టం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. గతంలో పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసిన సమయంలో తెలంగాణకు వాటా ఇచ్చారని గుర్తు చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా బనకచెర్లకు తరలిస్తున్న 200 టీఎంసీల్లో తెలంగాణ వాటాను తేల్చాలని పట్టుబడుతోంది. ప్రాజెక్టును ఏకపక్షంగా చేపడుతున్నారని ఆరోపిస్తోంది. ఏపీ మాత్రం నిబంధనల మేరకే బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని అంటోంది. కేవలం సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని బనకచెర్లకు తరలిస్తున్నామని అంటోంది. తెలంగాణ చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమేనని, అంతర్గత రాజకీయాల కోసం చేస్తున్న తప్పుడు ప్రచారమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు. ఇంతకు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం? సిడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని ఏపీ ప్రాజెక్టును నిర్మిస్తోందా? ఏ విధంగా అన్యాయం జరుగుతోందని తెలంగాణ భావిస్తోంది. బనకచెర్లకు తరలిస్తున్న నీటిలో తెలంగాణకు వాటా దక్కుతుందా? ప్రాజెక్టు డిపిఆర్లు ఏపీ సిద్ధం చేసిందా? పట్టిసీమలో నీటి వాటా ఇచ్చినప్పుడు బనకచెర్లలో తెలంగాణకు వాటా ఇవ్వడం ఎందుకు కుదరదు అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఈ రోజు మనతో మాట్లాడేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో బనకచెర్ల ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ పైన గోదావరి నదీ జలాలని సముద్రంలో కలుస్తున్నటువంటి
నది జలాలని ఒడిసిపట్టడానికి బనకచెర్ల ప్రాజెక్ట్ ని కడుతున్న బనకచెర్ల నిర్మిస్తున్నాం అంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, తెలంగాణ నీటి వాటాను దోచుకెళ్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా వెంటనే గోదావరి ట్రిబ్యునల్ బోర్డుకి దీనికి స్పందించాలి అంటూ కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వెంటనే దీన్ని ఆపాలంటూ కూడా ఇప్పటికే అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకించడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నట్టు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినా కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితితో పాటు ఏంటంటే వెంటనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా కేంద్రాన్ని కోరుతున్నది ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే గోదావరి జలాల్లో ప్రస్తుతానికి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా 969 టీఎంసీల నీటి వాటాల ఇప్పటి వరకు 600 టీఎంసీలకు పెరిగింది. బట్ గోదావరి నదిపై నిర్మించినటువంటి మేడిగడ్డ గానీ, సీతమ్మ సాగర్ గానీ, సమ్మక్క సాగర్ గానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 19 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెప్తుంది ఒకటే, పోలవరం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడా వ్యతిరేకించలేదు. సో మేము దాన్ని అడ్డుకోలేదు, అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. బట్ తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా నీటి హక్కులు తగ్గుతాయి, నీటి నిలువ తగ్గుతుంది. రావాల్సినటువంటి నీటి వాటా కాకుండా అదనంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంది. వర్షం వచ్చినప్పుడు వరద నీరులోంచి 2 టీఎంసీల నీళ్లను తీసుకుంటాం, బనకచెర్లకు మళ్లిస్తామని చెప్పినా కానీ అట్లా చూసుకున్న ఇది కేవలం మాట వరకే. సో గోదావరి నదీ జలాలను, తెలంగాణ హక్కులను దోచుకెళ్లేటువంటి ఒక భారీ ప్రయత్నం జరుగుతుందంటూ కూడా దీనిపైన ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విభేదిస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది. బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 80 లక్షల ఎకరాలకు 80 లక్షల మందికి తాగునీటితో పాటు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో ఆయకట్టుకు నీరందిస్తుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ గానీ, వెలుగొండ గానీ, తెలుగుగంగ గానీ, గాలేరు నగరి గానీ, అట్లా కేసీ కెనాల్ కింద 22 లక్షలకు సంబంధించినటువంటి ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంటుంది, వాటికి నీళ్లు అందుతుంది అని ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. సో దానికి అంటే ఇప్పటికే కేంద్ర జలశక్తికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ అదే జరిగితే గనక తెలంగాణకు భారీ నష్టం జరగబోతోంది. సో తెలంగాణ నదీ జలాలు ఇప్పటికే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. రేపటి రోజున గోదావరి నదీ జలాలపైన కూడా తెలంగాణకు భారీ అన్యాయం జరగబోతోంది అంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతోంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దీన్ని మాట్లాడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఆపాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పోలవరం నుంచి 80 టీఎంసీల నీళ్లు కృష్ణాకు తరలిపోతే గనక తెలంగాణకు కృష్ణా జలాల్లో ఎక్స్ట్రాగా 157.5 టీఎంసీల నీటి హక్కుగా రావాల్సినటువంటి మాట. సో ఇక్కడ ఈ 157 ఏదైతే టీఎంసీలు ఉన్నాయో అందులో నికర జలాలు కేటాయింపులు లేకపోవడం, పాత ప్రాజెక్టులనే వాడుకునేటువంటి వెసులుబాటు తెలంగాణకు ఉంటుంది. అండ్ ఇందులో చాలా టెక్నికల్ అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. వానాకాలం వచ్చేటువంటి వరద జలాలను తరలిస్తామని చెప్పినప్పటికీ కూడా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ఆల్ వాటర్స్ అనేటువంటి పదం ఉన్నది. సో ఇది కుట్ర జరుగుతోంది. ఆల్ వాటర్స్ వేరు, రెయిన్ వాటర్ వేరు. సో వచ్చేటువంటి వరద నీరు వాడుకుంటామని చెప్పట్లేదు, ఆల్ వాటర్స్ ఆఫ్ గోదావరి ట్రిబ్యునల్ అని చెప్పేసి ఆ నివేదికలో చెప్తోంది. ఆ పదం ట్రిబ్యునల్ అవార్డులో ఈ పదం ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్వశ్చన్ చేస్తోంది. అదనపు జలాలు అన్నటువంటి అంశాన్ని ఎక్కడ వాడలేదు. సో కేవలం అదనపు అంశం పదం వాడకుండా గోదావరి జలాలను అన్ని పదం వాడుతున్నటువంటి క్రమంలో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా ఖచ్చితంగా ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే బ్రిజెస్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు దీనికి సంబంధించి 150 టీఎంసీలు రావాలి, అదనంగా రావాలి. వాటి సంగతి తేల్చాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు గోదావరి ట్రిబ్యునల్లో ఉన్నటువంటి నీటి వాటాను కూడా తరలించకపోతాం, ఆల్ వాటర్స్ అని మాట్లాడుతున్నారు. వరద జలాలని బయటికి చెప్తున్నా కానీ అక్కడ నివేదికలో మాత్రం ఆల్ వాటర్స్ అని చెప్తున్నారంటూ కూడా ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. అయితే ఒకవేళ ఏపీ గనక ఈ హక్కులకు అంగీకరిస్తే గోదావరి బనకచెర్ల లింక్ పైన తెలంగాణ సానుకూలంగా పరిశీలించవచ్చు అనేది ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాట. ఇది ఆల్ వాటర్స్ అని కాకుండా రెయిన్ వాటర్స్ అన్నటువంటి పదం ఒకవేళ వస్తే గనక. సో ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సో కేంద్రంతో పోరాడుతున్నామంటూ కూడా ఇప్పటికే అటు కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ ట్రిబ్యునల్ పరిధిని కూడా విస్తరించడానికి కేసీఆర్ ప్రభుత్వం సాధించినటువంటి విజయం రాష్ట్రానికి ఒక మైల్ రాయి అంటూ కూడా గోదావరి ట్రిబ్యునల్ పరిధిని పెంచినటువంటి ఘనత కూడా అటు బీఆర్ఎస్ పార్టీది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే రాజకీయంగా
చాలా పెద్ద పరిణామాలు దీంట్లో కనిపిస్తున్నాయి. తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. సో తెలంగాణ వ్యతిరేకించడంలో గల కారణాలు ఇంకా కూడా కొన్ని మనం డిస్కస్ చేయొచ్చు. సెంట్రల్ వాటర్ కమిషన్ గా గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టు ఆమోదం తెలిపితే గనక ఖచ్చితంగా ఇది తెలంగాణకు ఒక భారీ అన్యాయం జరగబోతోంది అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి గోదావరి కృష్ణా బోర్డులతో పాటు గోదావరి కృష్ణా ట్రిబ్యునల్ తో పాటు జలశక్తి అట్లాగే కేంద్ర జలవనరుల సంఘానికి కూడా లేఖ రాయాలంటూ కూడా ఇప్పటికే దీనిపైన ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగానే ఈ ప్రాజెక్టు గనక అనుమతి కేంద్రం నుంచి వస్తే గనక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ కూడా ఇది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గోదావరి బనకచెర్ల ఈ అనుసంధాన ప్రాజెక్టులో నాగార్జున సాగర్ ను వినియోగించడానికి కూడా తెలంగాణ ప్రధానంగా దీనిలో తప్పుపడుతున్నటువంటి అంశం. సో ఇందులో టెక్నికల్ గా ఇంకా చాలా అంశాలున్నాయి. సో ఇంజనీర్స్ వర్షన్ కూడా దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మన ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో కార్తిక్ గారు, తెలంగాణ గోదావరి జలాలపై నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఇమీడియట్ గా అడ్డుకోవాలి, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖ రాయాలి, కేంద్ర జలశాఖకు లేఖ రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి. బట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. 8,000 కోట్ల రూపాయలతోటి అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు. సో ఇది ఆపుతారా, లేదంటే ఫ్రీ హ్యాండ్ వదిలేస్తారా? వదిలేస్తే తెలంగాణ రాష్ట్రానికి భారీ అన్యాయం చేసినటువంటి ఒక ముద్ర కాంగ్రెస్ పార్టీ పైన పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎట్లా తీస్తున్నారు? మాటల వరకే ఉంటాయా, చేతుల వరకే ఏమైనా చూడొచ్చా? చెర్ల ప్రాజెక్ట్ కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. మీరు కావాలంటే గతంలో కూడా చూడొచ్చు, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అంటే ఇక్కడ నీటి వాటాలకు సంబంధించిన వాటిపైన గత 10 సంవత్సరాలుగా నిబంధనలు ఉల్లంఘించారు, కావాల్సినటువంటి కన్నా ఎక్కువ నీరు తీసుకెళ్లారన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ కి ట్రిబ్యునల్ కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఒక ప్రొటెస్ట్ కూడా తెలియజేయడం జరిగింది. సో ఏంటంటే ఈ రోజు హరీష్ రావు గారు ఏంటంటే గత 10 సంవత్సరాలుగా వారు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు అనవసరమైనటువంటి రాజకీయానికి తెరలేపుతున్నారు. గతంలో గత 10 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా సరే రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో ఉన్నటువంటి అధికార పార్టీతో కలిపి ప్రతిపక్షాలను కలిపి ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయము, ఏం చేద్దాం ఎలా చేద్దామని ఏ రోజన్నా సరే మాట్లాడినటువంటి సందర్భం ఉందా? లేదు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బేచజాలకు పోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను కూడా సమకూర్చుకొని తనకున్నటువంటి బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేసుకుంటూ వారు ఏ విధంగా అయితే ఒక దుర్మార్గంగా లేకపోతే దౌర్జన్యంగా మన దగ్గర ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లాలన్నటువంటి ఒక కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రల్ని భగ్నం చేయడానికి అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యాన్ని ఈరోజు మనం చూడొచ్చు. ఎవరు సార్ గతంలో రాయలసీమకి వెళ్ళి ఇది రతనాల సీమ చేస్తాను, ఇక్కడ మంచి నీళ్లు రావాలి, ఇక్కడ మా దగ్గర నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ వాడుకోండి అని చెప్పి ఎవరు ఆ మాటలన్నీ మాట్లాడింది ఎవరు, ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేసిందా ఎప్పుడైనా ఎక్కడైనా? కాబట్టి ఆ రోజు కూడా ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణము ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అనేటివి ఎక్కడ కూడా లేవు. ఆ రోజైనా ఈ రోజైనా ఆ రోజు కూడా ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటే కేవలము బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు ఆ రోజు ఈ వ్యాఖ్యలు చేసినారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేదు. మాకు కావాల్సిందల్లా ఒకటే, ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటర్కి సంబంధించినటువంటి నీళ్లలో ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. ఇప్పటికే కార్తీక్ గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిపాదించింది 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడానికి 3 దశల్లో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. కేంద్రానికి కూడా దీన్ని పంపించడం జరిగింది. ఫిజిబిలిటీ రిపోర్ట్ ను కూడా కేంద్రానికి పంపించింది. ఒకవేళ ఇదే జరిగితే గనక తెలంగాణలోని నీటి హక్కులను కాలరాయడం అవుతుంది, తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను
కేంద్రం ఆమోదించే లోపే తెలంగాణకు రావాల్సినటువంటి తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సినటువంటి అనుమతులు కూడా తీసుకోవాలి. అంటే అవన్నీ ఉండగా కూడా ఈ కార్యాచరణ ఎట్లా ముందుకు పోతుంది, తెలంగాణకి ఇంకా రావాల్సినటువంటి వాటా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో హక్కులు వాటన్నిటిని కాలు రాస్తున్నారు, వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చేలోపే ఒక గట్టి ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇది ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని కాదు, అధికారంలో మీరు చేయాల్సిన పని. సార్ మేము అధికార పార్టీ అనో లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేయాలనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనో ఇట్లా ఎవరిపైన కూడా నెపాలు మోపడానికి మేము సిద్ధంగా లేము. పార్టీగా రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలుగా ఈ గడ్డ మీద పుట్టి ఈ మట్టిలో కలిసిపోయేటువంటి ప్రజలుగా మా ప్రాంతానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదన్నటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాలి. ప్రభుత్వం అంటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన 64-65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మొత్తం 119 మంది శాసనసభ్యుల పైన ఇక్కడ గెలిచిన 17 మంది ఎంపీల పైన బాధ్యత ఉంది అని విశ్వసించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కి పిలిచి ఈ రోజు అందరి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మేము రాజకీయ జోలికి వెళ్ళట్లేదు. రాజకీయాలు చేయడం వల్ల ఇదేదో మా క్రెడిట్ లో పడాలి, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ లో పడాలని స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు ఎక్కడా కూడా తావు లేకుండా ఈ రోజు అందరినీ పిలిచి అందరి సలహాలు అందరి సూచనలు చేయడంతో పాటు ఈ రోజు కేంద్రంలో మంత్రులుగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారి పైన ఒత్తిడి తేవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి. ఎక్కడ కూడా మేము ఆంధ్ర ప్రాంతానికి ఏం వ్యతిరేకం కాదు, ఆంధ్ర ప్రజలకు నీళ్లు ఉండొద్దన్నది మా ఉద్దేశం కాదు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతెండగొట్టి వేరే ప్రాంతం అంటే మా పిల్లల్ని మా బిడ్డల్ని చంపి వేరే వాళ్ళని బ్రతికించే ప్రయత్నం చేయడానికి ఎస్ మేము స్వార్థపరులమే సార్. మా రాష్ట్రానికి సంబంధించిన వరకు మేము స్వార్థపరులమే. ఒక నిమిషం, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మనతో పాటు, రిటైర్డ్ ఇంజనీర్. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మీనారాయణ గారు వినిపిస్తుందా? మీకు ప్రేక్షకులకు ప్యానెల్ అందరికీ నమస్కారం. అంటే వానాకాలంలో వచ్చేటువంటి వరదల నుంచే మేము ఆ నీటిని వాడుకోబోతున్నాం, రోజుకు 2 TMCల చొప్పున అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. లేదు ఈ పదమే లేదు, ఆల్ వాటర్ అన్న పదాన్ని వాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి గోదావరి ట్రిబ్యునల్ కి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో సో ఆ నివేదికలో ఆల్ వాటర్ అన్న పదాన్ని వాడారు. అంటే గోదావరి నదీ జలాలను తీసుకెళ్లడమే బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం అన్నది ప్రధానంగా తెలంగాణ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో ఒకవేళ ఏపీ కనుక ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే తెలంగాణకి ఎంత నష్టం ఉంటుంది? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఎంతవరకు ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది? ఒకవేళ కేంద్రం దీన్ని ఆమోదిస్తే గనక తెలంగాణకి ఎట్లాంటి నష్టం జరగబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకొరకంటే గోదావరి బేసిన్ లో గోదావరి మీద తెలంగాణ యొక్క వాటా 79% అండి. 79% పరివాహక ప్రాంతం ఉంది. 6 జిల్లాలు ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి ప్రవహిస్తుంది. ఆంధ్ర ఓన్లీ 2 జిల్లాలు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సగం వైజాగ్, అంటే 21% పరివాహక ప్రాంతం ఉంది. అప్పటికే స్వతంత్రం రాకముందే వాళ్ళ వాటాను ఉపయోగించుకుంటూ సరాతర్ కాటన్ బ్యారేజ్ కింద గోదావరి డెల్టా కింద అందరూ తెలిసిన విషయం లేదు. మరొక మన తెలంగాణ యొక్క నీటి వాటాతో ఇంద్రావతి ప్రాణహిత నుంచి తెలంగాణ వాటర్ నీళ్లతో పోలవరం 310 TMCలు అలాట్ చేస్తున్నారు. ఇప్పటికే అలాట్ చేసుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్టు 300 TMCలు కాదు 500 TMCలు విస్తరించుకున్నారు. వాళ్ళు విస్తరించుకొని ఇప్పుడు మళ్ళీ ఆ పోలవరం నుంచి 200 TMCలు బనకచెర్ల తీసుకుపోతారంటే చాలా పందికొక సిద్ధాంతము. మన ఎవరిది చంద్రబాబు నాయుడు తెలంగాణకు స్లో పాయిజన్. ఎందుకంటే వరద జలాలు అంటాడు. ఎట్లా వరద జలాలు అయితే వరద జలాలు నికర జలాలు వరద జలాలు సపరేట్ చేయలేము మనం. పాలు నీళ్లు ఎట్లా కలిసి ఉంటాయో వరద జలాలు నికర జలాలు అన్ని నీళ్లు ఒక నీళ్లు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన తీసుకోదాల్సుకుంటే వరద జలాలు అంటే సముద్రంలో కలిసే చోటు నుంచి తీసుకుపో. ఎందుకంటే పోలవరం నుంచి ఎందుకు తీసుకుపోతా అంటావు నువ్వు? పోలవరం కింద ఆల్రెడీ కృష్ణా డెల్టా ఉంది, అది గోదావరి డెల్టా ఉంది. డెల్టా కింద దాని కింద 200 TMCలు వాటర్. ఆల్రెడీ పోలవరంకు 300 TMCల నుంచి 500 TMCలు విస్తరించుకున్నారు వాళ్ళ వినియోగాన్ని. మళ్ళీ పోలవరం నుంచి 200 TMCలు సరిస్తున్నారు. అంటే ఇది కేవలము తెలంగాణకు మోసం చేయడమే. తెలంగాణ నీటి వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో ఒక అండర్స్టాండింగ్ ఉంది 969 TMCలు వినియోగించుకోవాలని. కానీ ఈ రోజు ప్రస్తుతము కేవలము 400 TMCలు
తెలంగాణలో అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి. ఇది ఓన్ బేసిన్, ఇది తెలంగాణ, అది గోదావరి బేసిన్. గోదావరి బేసిన్ లో కానీ బేసిన్ అవతల కృష్ణా గోదావరి కృష్ణా డైవర్ట్ చేయడం, కృష్ణా పెన్నార్ డైవర్ట్ చేయడము అంటే బనకచెర్ల అంటేనే పోతిరెడ్డిపాడు డైవర్ట్ చేసి రాయలసీమ డైవర్ట్ చేసాం అనేది చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఓన్ బేసిన్ అవసరాలు తన సొంత బేసిన్ లో గోదావరి అవసరాలు తీరిన తర్వాత ఇక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టులు భవిష్యత్ ప్రణాళిక ప్రాజెక్టులో కూడా పూర్తి కేటాయింపులు జరిగిన తర్వాత దాదాపు మనకు 1486 TMC గోదావరిలో నికర జలాలు ఉన్నాయి. 1486 TMC లో 1486లో TMCలలో మనం 970 TMC 969 TMC వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే 1170 TMC వాడుకోవాల్సిన అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు, మీతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు. బనకచెర్లతోటి 200 TMCల నీళ్లను ఏపీ ప్రభుత్వం దోచుకుపోతోంది. ఇది తెలంగాణ హక్కు, తెలంగాణ వాటా, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లను ఈరోజు బనకచెర్ల ద్వారా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇది 1980s ప్రకారం పునర్విభజన చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. సో వరద నీరును మేము తీసుకుంటున్నాం అని ఏపీ ప్రభుత్వం చెప్తున్నా గానీ అక్కడ ఆల్ వాటర్ గోదావరిలో అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ రెయిన్ వాటర్ అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. సో తెలంగాణకు భారీ నష్టం జరగబోతోంది బనకచెర్ల వల్ల అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా రిటైర్డ్ ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు. సో ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, బనకచెర్ల వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం నష్టం లేదు. నేను తెలంగాణ ప్రాంత వాసిగా చెప్తున్నాను. ధైర్యం దమ్ముంటే అధికారంలో ఉన్న మంత్రులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే డిబేట్ కి సిద్ధం. సోమాజిగూడలో రేపైనా సరే బనకచెర్ల నీరు తీసుకునేది అవి ఏ నీరు తీసుకుంటున్నారు, దేనికి తీసుకున్నారు చెప్పకుండా పుట్టుకనే గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ దోసుకుపోతుంది అని అంటే ప్రజల్ని వాళ్ళ అయోమయంలో పెట్టాం. తెలంగాణ సమాజానికి మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం ఏది నిజాయితీగా జరుగుతుందో అనేది. ఇక్కడ రాజకీయ క్రీడ జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ బనకచెర్ల పేరు చెప్పి మళ్ళా తెలంగాణ వాదాన్ని తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని తిప్పి కొట్టడానికి కాంగ్రెస్ వెనకబడిపోతుందని కాంగ్రెస్ మాట్లాడుతుంది. వాస్తవంగా నైసర్గిక స్వరూపం గానీ లేకపోతే ప్రాజెక్టుల విధి విధానాలు కానీ మనం చూడాలా. జనరల్ గా బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా అది పోలవరం కింద సముద్రంలో కలిసే కనీసం 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంది. దాన్ని వాళ్ళు 200 TMCలు వాడుకుంటున్నారు. నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నా త్వరలో తెలంగాణలోనే. ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయం. కృష్ణా జలాలు ఉన్నారు, కృష్ణా జలంలో డెఫినెట్ గా దర్ ఇస్ అనే డిస్ప్యూట్. మనకు రావాల్సిన 299 TMCలు వాడుకోలేకపోతున్నాం. ఆ నీటి లభ్యత తక్కువ ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారే కదా, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి 299 TMCలు కృష్ణలో 512 అటు వాళ్ళు వాడుకునేటట్టు కృష్ణలో సంతకాలు పెట్టుకున్న ఎఫెక్ట్స్ ముందు అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా దాంట్లో సమ్ డిస్ప్యూట్ ఉంది, అది కూడా మేము వ్యతిరేకించడం. తెలంగాణ తెలుగుదేశం పార్టీగా కృష్ణా వాటర్ లో అన్యాయం జరుగుతుందని మేము కూడా వ్యతిరేకించాం. కానీ గోదావరి జలాల మీద ఇక్కడ ఏమైందంటే గోదావరి జలాల మీద ఎన్ని ప్రాజెక్టులు ఆయకట్లు కట్టుకున్నా సరే చంద్రబాబు నాయుడుకి అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు కూడా. అయినా లోయర్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు అప్పర్ స్ట్రీమ్ లో మనం ఉన్నాం. ఇది ఎట్లా ఉంటదండి అసలు? మనం నీళ్లు గోదావరి నీళ్లు మనం వదిలిపెడితేనే అయిపోతున్నాయి. మనం దాన్ని కట్టడి చేసుకుని మనం ఇంకా ఆయకట్లు కట్టుకోవాలి. నీ దమ్ముంటే ఇంకా కట్టాలా. కాళేశ్వరం లాంటి ఇంకా కట్టుకుంటా పో, ఇంకా 2-3 కట్టుకో, తప్పే ఉంది. కానీ ఇవాళ చాలా దారుణమైన విషయం. ఇది కేవలం రాజకీయం కోసం, తెలంగాణలో రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు రెండు పార్టీలు. మేము రెడీగా ఉన్నాం. తెలుగుదేశం తెలంగాణ శాఖగా ప్రజలకి గ్రామాన్ని వివరించడానికి సిద్ధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. ఎందుకు ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు చేస్తారండి? ఈ రాజకీయాలు చేస్తారు. నేను ఒక విషయం చెప్తాను శ్రీకాంత్ గారు. కాదు, ఆయన గణాంకాల పోలవరం నుంచి ఎందుకు వాడుకుంటారని చెప్తున్నారు. పోలవరం నుంచి సముద్రంలో కలుస్తాయి. ఆయన నైసర్గిక స్వరూపం తెలియదు, నీటి వాటాలు తెలియదు. ఎందుకు తెలియదు? ఎట్లా డైవర్ట్ చేస్తాడు వరద జలాల పేరు మీద? వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అట్లనే అది తెలుగు అంద్రినివా గాలేరు నగరి ఇవన్నీ వరద జలాలని చెప్పి అప్పుడు అండర్టేకింగ్ ఇచ్చి ఇప్పుడు నీళ్లు కనుకపోతారు పోతిరెడ్డిపాడు నుంచి. ఎన్ని తీసుకపోతారు ఇంకా నీళ్లు పోతిరెడ్డిపాడుకు?
478 టీఎంసీల నీళ్లు రాయలసీమలో వాడుతున్నారు. ఇప్పుడు 478 టీఎంసీల నీళ్లు రాయలసీమ ఇరిగేషన్ ప్రపోజల్ చెప్పు. రాయలసీమ ఉన్న ఇరిగేషన్ తెలంగాణలో లేదు, మీకు తెలుసా? 478 టీఎంసీలు సమైక్య దాదాశ్వరం బ్యారేజ్ నుంచి మలుపుకొని ఓడగలుగుతాడు. మరకచర్ల అంటేనే పోతిరెడ్డి పాడు, పోతిరెడ్డి పాడుకే కనెక్ట్ చేయడము. నువ్వు సముద్రంలో పోయే నీళ్ళు అంటే సముద్రం నీళ్లు పోయే చోటు నుంచి మలువు. సరాసరి దాదాశ్వరం బ్యారేజ్ నుంచి మలుపుకో. పోలవరం నుంచి ఎట్లా మలుపుతావు నువ్వు మరకచర్లకు? అంటే మరకచర్ల అంటే పోతిరెడ్డి పాడు డౌన్ లోనే ఉంటది మరకచర్ల. ఎట్లా ఎన్ని నీళ్ళని దొంగలిస్తారు మీరు? నీరలా లేదా? అవసరాలు తీరకుండా గోదావరి నీళ్ళు కృష్ణా నుంచి పెన్నాకు రాయలసీమకు ఎవడు మలుపన్నాడు? ఎవరు అధికారం ఇచ్చారు? చంద్రబాబు నాయకు. చంద్రబాబు నాయకు సోప్ అయితే తెలంగాణకు. అర్థం చేసుకోండి మీరు. దుర్గాప్రసాద్ గారు కంటిన్యూ. టైం లేదు లక్ష్మీనారాయణ, టైం లేదు. ప్రాణాయిత నీళ్ళు గోదావరికి అలాట్మెంట్ జరిగింది, అది తెలుసా నీకు? అక్కడ వాళ్ళ బేసిన్ ఎంత? నీకు ఎంత బేసిన్? 21% ఆంధ్రాది, 21% ఇప్పటికే 80% నీళ్ళు ఎట్లా వాడతారు మీరు? ఎట్లా వాడతారు? ఒక్క నిమిషం రైట్. మీ ప్రశ్న రిసీవ్ దుర్గాప్రసాద్ గారు ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ది కోర్టులో కేసు వేసింది నేనే. తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున నేను కేసు వేసిన. ఇవ్వకపోతున్నారు, దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారబోతుందని చెప్తే ప్రభుత్వం 10 రోజుల తర్వాత కళ్ళు తెరిచింది. అది అర్థం చేసుకోవాలి. డెఫినెట్ గా అంతకుముందు గతంలో జరిగిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే చేసింది, కానీ గోదావరి జలాల మీద మనము డిస్ప్యూట్ చేయడానికి ఏమీ లేదండి. మనం ఉత్తగానే ఏది పడితే అది మాట్లాడుతామంటే గోదావరి జలాలు ఒక నిమిషం మీరు ఆగితే నేను చెప్తాను. గోదావరి జలాలు సముద్రంలో కలిసి వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుంటున్నారు. దాని లక్ష్యాతో సహా నేను పవర్ పాయింట్ ఇస్తా, చూడండి ఒకసారి మీరు కూడా. రెండోది, ఆ తీసుకున్న నీళ్ళని వాళ్ళు ఎటు డైవర్ట్ చేసుకుంటే నీకెందుకండి? కృష్ణా మీద ఫోర్స్ దంపుతుంది వాళ్ళకి, వాళ్ళు అనుసంధానం చేసుకున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇట్? వాళ్ళ దగ్గర పోయే రైట్ కెనాల్స్, లెఫ్ట్ కెనాల్ కొంత భాగం ఇదంతా కూడా దానికి డైవర్ట్ చేసుకుంటారు. వాళ్ళు కృష్ణా వాటర్ కింద వాడుకుంటారు. మనకేం సంబంధం? అది మనకేం సంబంధం అండి? ఇంకోటి, ఒక తెలంగాణ వాసిగా చెప్తున్నా, గతంలో కేసీఆర్ గారు అనుమతులు కాళేశ్వరం కానీ, శ్రీరామ తీర్థ కానీ, ఇటు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కానీ, ఇటు ఎటెంపాడు ఇవి కానీ, మనం అన్ని కూడా పర్మిషన్ లేకుండా కట్టుకున్నాం. అయినా కూడా వాళ్ళు పెద్ద దాని మీద అబ్జెక్షన్ ఏం లేదే. నీటి వాటాలు లభ్యతను బట్టి ఎక్కడ ఉంటే అక్కడ కట్టిన తర్వాత పర్మిషన్ రావడం ఉంటుంది. బట్ కట్టేటప్పుడు ఇట్లాంటి పర్మిషన్స్ కూడా చాలా ప్రాజెక్టులు మనం చూసాం. సో ఇక్కడ ఇవన్నీ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు తెలుసా? అవును పర్మిషన్ లేకుండా చెప్తానండి. గాలేరు నగరి అక్కడ ఎట్లయితే వాళ్ళు కట్టుకున్నారో ఇక్కడ మనం కూడా శ్రీరామ తీర్థాలు ఒకటి, కాళేశ్వరం ఒకటి, అన్ని పర్మిషన్ ఏమి వాటి పర్మిషన్ రాకపోతే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అవును, అక్కడ వాళ్ళు చేశారు, మనం చేసాం. తప్పే అది. రెండు కూడా మనం పర్మిషన్ చేయాలి. ఇట్లా కాదు, మీరు రిటైర్డ్ ఇంజనీర్లు పిలవండి, మేము వస్తాం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తా. బనకచర్ల వల్ల తెలంగాణ ప్రాంతానికి దుర్గాప్రసాద్ గారు కూడా లాస్ లేదు. ఎందుకంటే బ్లైండ్ గా, నేను శ్రీకాంత్ గారు ఒక్క మాట చెప్తా, బ్లైండ్ గా చెప్తున్నా. గోదావరి జలాలు, సముద్రంలో కలిసే గోదావరి జలాలను మాత్రమే వాళ్ళు వాడుతున్నారు. నేను అడుగుతున్నా, అసలు గోదావరి జలాల్లో వాటర్ అంటారు, లోయర్ స్ట్రీమ్ లో ఉన్నది వాళ్ళు, అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నది మనం. ఇదే వాదన మనం గతంలో కూడా వినిపించినాం కదా. లోయర్ స్ట్రీమ్ లో వాళ్ళు ఇందులో అంటే ఇంకొక అలిగేషన్స్, కొన్ని సూచనలు కూడా వస్తున్నాయి ఇంజనీర్స్ నుంచి. 80,000 కోట్లతోటి కష్టసాధ్యమైనటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ చేపట్టే బదులు నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఏవైతే భారీ మధ్య తరహా నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో
వాటిని పూర్తి చేయడం బెస్ట్ అన్నది ఇక్కడ ఇంజనీర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దాంట్లో రాయలసీమ ప్రాంతంలో హంద్రీనీవా కానీ, గాలేరు నగర్ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు తెలుగుగంగ కానీ, ప్రకాశం జిల్లాలో వెలుగొండ కానీ, ఇంకా వంశధార కానీ, సో ఇట్లాంటి ఇంకా ప్రాజెక్టులు వీటిని యుద్ధ ప్రాతిపదికన చేస్తే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్ కు చాలా వరకు నీటి వాటా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ సాధ్యం కాని కష్టసాధ్యమైనటువంటి బనకచెర్ల వైపు ఎందుకు వెళ్తున్నారు అన్నది ప్రధానంగా దీంట్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎనీవే చూద్దాం సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పుద్ది. గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతాయా లేదా? సో ప్రాజెక్ట్ మాత్రం పనులు నడుస్తున్నాయి, బట్ ఆపే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ గారు అండ్ కార్తిక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.